హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రేపు జనవరి ఫస్ట్ ఫేజ్ జేఈ మెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మన స్టూడెంట్స్ కానీ లేకపోతే మిగతా స్టూడెంట్స్ కానీ కొన్ని ట్రిక్స్ ఉంటే చెప్పమని అడిగారు. సో జనవరిలో ఎగ్జామ్ పెట్టుకుని ఇప్పుడు డిసెంబర్లో ట్రిక్స్ అంటే వాళ్ళు అడిగారని చెప్పేసి మనం చెప్పడం అనేది జరగదు. అసలు ఎటువంటి ట్రిక్స్ ఉండవు. సో అంటే వాళ్ళు అడిగిన వాటిలో ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, సరే ఏ ఆర్డర్‌లో మనం స్టార్ట్ చేయమంటారు అనే ఒక ఆర్డర్ అడిగారు. సో అది మనం అంటే ఒక ఆర్డర్ అనేది మనం చెప్పేదానికి లేదు. అది ఫూలిష్ థింగ్‌లా అనిపిస్తది. ఎందుకంటే బాగా చదివేవాడు ఈ వీడియో చూస్తే ఆర్డర్ ఏముంది ఏదైనా ఒకటేగా అంటారు. ఎగ్జాక్ట్‌లీ అది కరెక్టే. బాగా చదివే వాళ్ళకి మ్యాథ్స్ అయితే ఏముంది, ఫిజిక్స్ అయితే స్టార్ట్ చేస్తే ఏముంది, కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తే ఏముంది. అలా అయినా చేసుకోవచ్చు. బట్ అందరూ అలా ఉండరు కదా! సో మాక్సిమం ఏమవుతుందంటే ఒక ఆర్డర్ వెళ్ళటం అనేది మనం జనరల్‌గా ఏం చెప్తామంటే అడిగాం కాబట్టి కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్. ఎందుకనంటే నేను కెమిస్ట్రీ లెక్చరర్‌ని కాదు, ఫిజిక్స్ లెక్చరర్‌ని అయినప్పటికి కూడా మనం జెన్యూన్‌గానే ఆర్డర్ చెప్పాలి. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఈజ్ ద బెస్ట్ ఆర్డర్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను స్టూడెంట్స్. కొంతమంది అలాగే ఫాలో అవుతూ ఉంటారు. అలాగే ఎగ్జిక్యూషన్ చేసి ర్యాంక్స్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎంపీసీగా వెళ్ళిన ఆర్డర్లు కూడా ఉన్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఎందుకని చెప్పామంటే మనకి టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. టైం. ఇప్పుడు మ్యాథ్స్ దానికి మనం నచ్చదని కాదు. అది ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంటుంది కాబట్టి మనం ఎలా చేయాలంటే కెమిస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కెమిస్ట్రీ ఈజీగా ఫీల్ అవుతున్నారు. అంటే తొందరగా ఈజీగా బిట్స్ క్యాచ్ చేసే అవకాశం ఉంది. అంటే ఈజీ ఈజీ అని కాదండి, మళ్ళీ రాంగ్ వెళ్ళొద్దు. మ్యాథ్స్, ఫిజిక్స్‌తో కంపారిజన్ చేస్తే కెమిస్ట్రీ కొంచెం బాగా స్కోర్ గెయిన్ చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు దే కెన్ ఈజీలీ అండర్‌స్టాండ్ సబ్జెక్ట్. సో, అక్కడ అది పికప్ చేసుకోండి. ఫస్ట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. టైం అక్కడ మీకు జనరల్‌గా 1 అవర్, 1 అవర్, 1 అవర్ అనుకుంటాం కదా! 1 అవర్, 1 అవర్ కాకుండా 50 మినిట్స్ మాత్రమే పేపర్ అనుకోండి. 50 మినిట్స్ మాత్రమే పేపర్ అనుకోండి. 50 మినిట్స్ మాత్రమే పేపర్ అనుకుని, మనం దాని ప్రకారంగా చేసుకుంటూ టార్గెట్‌గా చేసుకుంటూ పేపర్ చెక్ చేసుకుంటూ ఫాస్ట్‌గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆల్రెడీ మనం 2 ఇయర్స్ చేస్తుంటాం కాబట్టి కొంచెం ఈజీగా అంటే ఈజీగా ఏమి ఉండదు. కొన్ని క్వెషన్స్ తెలిసినవి ఉంటాయి. కొన్ని తెలిసిన మోడల్స్ ఉంటాయి. సో ఈజీగా పేపర్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఒక 10 మినిట్స్, ఇక్కడ ఒక 10 మినిట్స్, ఇక్కడ ఒక 10 మినిట్స్ రిమైండర్ మిగులుతాయి కదా! ఈ 10 మినిట్స్ మొత్తం ఇక్కడ మిగిలిన రిమైండర్ టైంని ఏ సబ్జెక్ట్ అయితే మీకు రిమైండర్ ఫైనల్‌గా బ్యాలెన్స్ ఉందో అక్కడ కేటాయించుకోండి. ఇది ప్రాసెస్. అర్థమవుతుందండి. సో అంతేగాని గంటకి వెళ్ళొద్దు. 50 మినిట్స్ మాత్రమే టార్గెట్ పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు ఇక్కడ దాని ప్రకారం చేయగలుగుతారు. ఒకవేళ చేయలేకపోయినా కరెక్ట్‌గా మీకు 1 అవర్‌కి వెళ్తదది. లేదు 1 అవర్ పెట్టుకుంటే 1 అవర్ దాటేస్తది. 1 అవర్ దాటిందంటే అయిపోయినట్టే పేపరు. సో ఇది నీటే కాదు, ఐ మీన్ మెయిన్సే కాదు, ఏ ఎగ్జామ్‌కైనా సరే ఇదే ఆర్డర్‌లో మీరు ఇచ్చిన టైంలో ఒక 10 మినిట్స్ కట్ చేసుకోండి. చేసుకుని దాని ప్రకారం మీరు వెళ్తే ఈ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఆర్డర్‌లో వెళ్తే మీకు ప్లస్ అవ్వటం జరుగుతుంది. అఫ్‌కోర్స్ ఇదే ఫాలో అవ్వమని నేను చెప్పట్లేదు. జనరల్‌గా బాగా చదివాడికి ఏ ఆర్డర్ అయినా ఒకటే. మోస్ట్ ఆఫ్ ది కామన్ పీపుల్స్ అడిగారు కాబట్టి నేను చూసిన స్టూడెంట్స్ ప్రకారం అడిగారు కాబట్టి చెప్పడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్. If you have any doubt, ask me in comment section, then definitely I will answer you. Thank you.